హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 39. నా ప్రీవియస్ వీడియోలో కుచేలుడు జీవిత కథని వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో దత్తాత్రేయుడు చెప్పిన 24 మంది గురువుల గురించి వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకనాడు యదుమహారాజు సంచరిస్తుండగా ఆయనకు దేహ సంస్కారాలు లేని నిశ్చయంతగా నిర్లిప్తంగా తిరుగుతున్న ఒక అవధూత కనిపిస్తున్నాడు. ఆయనే దత్తాత్రేయుడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన యదుమహారాజు, స్వామి, ఎన్ని సుఖభోగాలున్నా మేమంతా ఎంతో అసంతృప్తితో ఉన్నాం. తమరేమో ఏమీ లేకపోయినా ఇంత సంతృప్తిగా ఎలా ఉన్నారు? దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అని కోరాడు. ఆ అవధూత మహారాజుతో, రాజా, నేను లోకంలో ఎంతోమంది గురువుల నుంచి జ్ఞానాలను పొందాను. ఆ జ్ఞానం వల్లనే సత్యం తెలుసుకొని ఎలా నిశ్చింతగా నిర్లిప్తంగా సంతృప్తిగా సంచరిస్తున్నాను. ఆ గురువులు ఎవరో చెప్తాను విను. భూమి నుంచి పుట్టిన పర్వతాలు, వృక్షాల నుంచి స్థిరత్వాన్ని, లోకోపకారాన్ని చేయటాన్ని నేర్చుకున్నాను. రెండవ గురువు వాయువు. వాయువు ప్రాణవాయువుగా లోపల, బహిర్వాయువుగా బయట సంచరిస్తుంది. దీని నుంచి శరీరానికి ఎంతో కావాలో అంతే తీసుకోవాలని, బహిర్వాయువు ద్వారా సుగంధ దుర్గంధాలు సమభావంతో స్వీకరించాలని గ్రహించాను. ఆకాశం, ఇది లోపల బయట అంతటా వ్యాపించి ఉంటుంది. దీని ద్వారా పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడని, నిర్వకారుడని, నిర్గుణుడని తెలుసుకున్నాను. జలం, నీరు అన్ని రకాల మలినాలను శుద్ధి చేస్తుంది. దీని ద్వారా అజ్ఞానం అనే మలినాల్ని తొలగించి అందరినీ పవిత్రులు చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాను. అగ్ని, అగ్ని అనేది ఇది మంచిది కాదు అన్న విచక్షణ లేకుండా అన్నిటినీ దహిస్తుంది. దీని ద్వారా యోగి తనకు సంక్రమించిన అనుభవాల్ని సమానంగా స్వీకరించాలని తెలుసుకున్నాను. అగ్నికి ప్రత్యేకమైన ఆకారం ఉండదు. ఏ వస్తువులో ప్రవేశిస్తే దాని ఆకారాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా ప్రత్యేకమైన ఆకారం లేకుండా ఏ జీవుడి శరీరంలో చేరుతుందో అదే రూపాన్ని ధరిస్తుంది. ఆరవది చంద్రుడు. చంద్రుడి కళలు తరగటం చూసి శరీరం కూడా పెరిగి క్షీణిస్తుంది అని తెలుసుకున్నాను. సూర్యుడు ఎవరు కోరుకోకుండా నీటి నుంచి ఆవిరిని తీసుకొని తిరిగి వర్షంగా ప్రసాదిస్తాడు. అన్ని లోకాలకు వెలుగు వేడి ఇస్తాడు. ఆయన ద్వారా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా యోగి అన్నవాడు లోక కళ్యాణం కోసం పాటుపడాలని నేర్చుకున్నా. ఒకే సూర్యుడు ఎన్నో పాత్రలలో ఉన్న నీళ్ళలో ఎన్నో శూలుగా ప్రతిబింబించటం చూసి ఒకే పరమాత్మ వేరువేరు రూపాలలో అనేకంగా ఉన్నట్లు భ్రమల్ని కల్పిస్తాడని తెలుసుకున్నాను. పావురం, ఒక పావురం చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుని తన పిల్లలతో సంసారం చేస్తుంది. ఒకనాడు ఒక బోయవాడు పన్నిన వలలో పిల్ల పావురం చిక్కుకుంది. దాన్ని విడిపించాలని తల్లి పావురం, వారిద్దరినీ విడిపించాలని తండ్రి పావురం వలలో చిక్కుకున్నాయి. వీటి ద్వారా భార్య పిల్లలని మమకారాన్ని పెంచుకుంటే సంసారం అనే వలలో చిక్కి జీవిత లక్ష్యం మోక్ష సాధన మానవులు విస్మరిస్తారని తెలుసుకున్నా. కొండ చిలువ, దీని నుంచి ఆహారం కోసం వెతుక్కోకుండా లభించిన ఆహారం ఎలాంటిదైనా దాన్ని ఆనందంగా ఆరగించాలి. ఒకవేళ ఆహారం లభించకపోతే సహనంగా నిరాహారంగా ఉండాలని తెలుసుకున్నాను. సముద్రం నుంచి గంభీరంగా నిశ్చలంగా ఉండటం నేర్చుకున్నా. మిడత, ఇది దీపకాంతికి ఆకర్షించబడి తన ప్రాణాలు కోల్పోతుంది. దీని ద్వారా ఇంద్రియాల ఆకర్షణకు లోబడితే మానవుడు నశిస్తాడని తెలుసుకున్నాను. తేనెటీగ ఎన్నో పూల నుంచి తేనెను తెచ్చి తన పట్టులో పెట్టి దాన్ని విడిచి వెళ్ళకలేక అందులోనే పడి మరణిస్తుంది. దీని నుంచి యోగి అనేవాడు దేన్ని తెచ్చి దాచుకోకూడదని, అదే లభిస్తే దానితోనే తృప్తి పడాలని తెలుసుకున్నాను. ఏనుగును పట్టేవాడు పెద్ద గొయ్యి తవ్వి దాని మీద ఆకులు కప్పి అక్కడే ఒక ఆడ ఏనుగును ఉంచుతాడు. ఆడ ఏనుగు కోసం వచ్చిన మగ ఏనుగు ఆ గుంటలో పడిపోతుంది. దీని ద్వారా అన్ని వ్యామోహాల కన్నా స్త్రీ వ్యామోహం అత్యంత ప్రమాదకరమని తెలుసుకున్నాను. తేనెపట్టు తనలోని తేనెను సద్వినియోగం చెయ్యక దాచిపెట్టి ఉంచుతుంది. దాచిన ధనం దొంగల్ని ఆకర్షిస్తుంది, ప్రమాదానికి కారణమవుతుంది. కనుక సంగ్రహించడం, లోభంతో ఉండడం అనేవి తగవని గ్రహించాను. లేడీ అడవిలో సంచరిస్తున్న చక్కని వాద్యాలు ధ్వనికి ఆకర్షించబడి వేటగాడికి చిక్కిపోతుంది. దీని ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే యోగి నృత్యాలకి గానాలకి ఆకర్షించకూడదు అని. చేప ద్వారా జిహ్వ చాపల్యం కూడదని తెలుసుకున్నాను. ఎరకు ఆశపడి చేప దాన్ని మింగి తాను వేటగాడి గేలానికి చిక్కి అతడికి ఆహారం అవుతుంది. వేశ్య, పింగళ అనే వేష ఎంతో ధనకాంక్షతో ఉండేది. ఒకనాడు ఆమెకి వైరాగ్యం కలిగి సుఖభోగాలన్నీ తెగించి సర్వేశ్వరుడి పాదాల ఆశ్రయించింది. ఆమె నుంచి
ఆశ అనేది దుఃఖ కారణమని, నిరాశ అనేది సుఖానికి హేతువని తెలుసుకున్నాను. కుదరం అనే పక్షి. ఒక పక్షి తన కోసం ఆహారాన్ని సేకరించి తన గూడు నిండా దాచుకుని తింటుంది. ఒకనాడు ఆహారం ఏమీ దొరకని ఇతర పక్షులు ఆ పక్షి గూడు మీదకు దాడి చేసి దాచిన ఆహారాన్ని అంతా దోచుకుపోయాయి. దీని ద్వారా దాచుకోవడం దుఃఖానికి కారణమని తెలుసుకున్నాను. పసిబిడ్డ. ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఉండే పసిబిడ్డను చూసి యోగి కూడా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పసిబిడ్డలాగా నిర్మలంగా ఉండాలని గ్రహించాను. కన్య. కన్య ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఎక్కువ మంది ఉన్న చోట ధాన్యం దంచడం కుదరదని, ఇద్దరుంటే వారు పరస్పరం మాట్లాడుకుంటారు గనుక ఏకాగ్రత కుదరదని, కనుక ఏకాంతంగా ఉండటమే ధ్యానసిద్ధికి మార్గమని తెలుసుకున్నాను. బోయవాడు. ఒక బోయవాడు తన బాణం మూలుకును తయారు చేస్తూ అది సరిగ్గా పదునుగా తయారయ్యిందో లేదో అని పరిశీలిస్తూ ఆ వైపు వచ్చిన రాజుని కూడా గమనించకుండా ఏకాగ్రంగా తన పనిలో లీనమయ్యాడు. అతని నుంచి ఏకాంతంతో పాటు ఏకాగ్రత కూడా యోగికి చాలా అవసరమని గ్రహించాను. సర్పం. పాము తన కోసం ఇల్లు నిర్మించుకోదు. చీమలు ఇతర జీవులు చేసిన పుట్టలలో అది నివసిస్తుంది. దీని నుంచి యోగి అన్నవాడు సొంతంగా ఇల్లు నిర్మించకూడదని, సర్పం ఏకాంతంగా జనసంచారం లేని చోట సంచరిస్తుంది. అలాగే యోగి కూడా ఏకాంతంగా సంచరించాలని తెలుసుకున్నాను. సాలీడు. సాలీడు తన శరీరం నుంచి దారాలను పుట్టించి దానితో గూడు అల్లుకుంటుంది. తర్వాత తన దారాలని తానే తినేస్తుంది. ఆ సాలీడులాగే పరమేశ్వరుడు కూడా తన నుంచి విశ్వాన్ని సృష్టించి కొంతకాలానికి ఆ విశ్వాన్ని తానే లయం చేసుకుంటాడని తెలుసుకున్నాను. కందిరీగ. ఇది ఒక గోడ మీద మట్టి గూడును కట్టి అందులో ఒక పురుగును పెట్టి దాన్ని తన మొనతో కుడుతూ నిత్యం గీంకారం చేస్తూ ఉండటం వల్ల ఆ గూడులోని పురుగు కూడా పురుగు మీద భయంతో కందిరీలాగా మారుతుంది. అదేవిధంగా ప్రేమతో కానీ, ద్వేషంతో కానీ, భయంతో కానీ నిరంతరం భగవంతుని ధ్యానిస్తే చివరికి భగవంతుని స్వరూపం పొందవచ్చు. 25వది ఆఖరిది శరీరం. రాజా. నా శరీరం నుంచి కూడా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాది అనుకున్న శరీరం అగ్నికి ఆహుతైపోతుంది లేదా ఇతర జీవాలకు ఆహారం అయిపోతుంది. భగవంతుడు ఒక మానవుడికే తనని తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. అది తెలుసుకోక మానవులు చచ్చేంత వరకు ఇంద్రియ విషయాల మాయలో పడి కొట్టుకుంటారు. కనుక శరీరం పతనం కాకముందే పరమాత్మ గురించి తెలుసుకొని దేహాభిమానాన్ని విడిచి వైరాగ్య భావంతో పరమాత్మ సామర్థ్యాన్ని పొందాలని తెలుసుకుంటారు. రాజా. నీకిప్పుడు చెప్పిన గురువులు నుంచి నా శరీరం నుంచి తెలుసుకున్న పాఠాలను నిజ జీవితంలో అవలంబిస్తున్నాను. ఇప్పుడు నాకు సంపూర్ణ వైరాగ్యం లభించింది. నేను నాది అనే భావం నాలోనే లేదు. ఎలాంటి కోరికలు లేవు. అందుకే నేను నిర్వికారంగా నిర్లిప్తంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాను అని చెప్పాడు అవధూత దత్తాత్రేయుడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.